హాయ్ హలో నమస్తే, నేను మీ సురేష్, రాయల్ మీడియా. మొత్తానికైతే కవిత అరెస్ట్ ఒక స్టేజ్కి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. రౌస్ ఎవెన్యూ కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించినట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తానికైతే కవిత ఎపిసోడ్ ఇంకా కొనసాగనుంది. దాదాపుగా ఈడీ మ్యాజిస్ట్రేట్ ముందు కొంత సమాచారం సేకరించి, కొంత ఎవిడెన్స్ సేకరించి ఈడీ కస్టడీకి కోరుతున్నది. అదేవిధంగా కవిత గారి తరపున ఉన్నటువంటి అడ్వకేట్ కూడా గతంలో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది, క్వాష్ పిటిషన్ ఉన్నది. కావున ఇప్పుడు కావాలనే ఈవెన్ అరెస్ట్ చేస్తున్నట్టు ఈ కేసుని బెయిల్ ఇచ్చి కేసును కొట్టేయాలని చెప్పేసి కూడా వారు కవిత తరపున న్యాయవాదులు వాదిస్తున్నారు. ఈ తతంగం మొత్తం చూస్తుంటే మనకు అందుతున్నటువంటి న్యాయ నిపుణుల ద్వారా తెలుసుకొని మనకు అందుతున్న సమాచారం ప్రకారం కవితకు ఇప్పట్లో బెయిల్ లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈమెతో పాటు బిజినెస్ పార్ట్నర్గా ఉన్నటువంటి వారు, సౌత్ గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళు అప్రూవర్గా మారి, అంటే వారు లొంగిపోయి అప్రూవర్గా మారి ఈమెతో చేసినటువంటి విషయాలు కూడా స్పష్టంగా ఈడీకి ఇచ్చారు. వాళ్ళు ఈడీ డాక్యుమెంట్స్తో సహా యొక్క సమాచారాన్ని రికార్డ్ చేసుకొని విత్ ఎవిడెన్స్ కూడా కోర్టుకు సమర్పించినట్టు మనకు అందుతుంది. అంటే ఈ రకంగా చూస్తే కవిత గారు దాదాపుగా ఇంకొక సంవత్సరం పాటు జైలు ఉండే అవకాశం ఉంటుందనేది న్యాయ నిపుణుల సలహా. కొంతమంది కవిత వైపు ఉన్నటువంటి వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు కావచ్చు, కొంతమంది న్యాయ నిపుణులు ఏమంటున్నారంటే ఈ కేసు పెండింగ్, అంటే ఈ కేసు ఎక్కువ కాలం నిలవకపోవచ్చు అనేది కూడా ఇటువైపు నుంచి వినిపిస్తున్న వాదన. మొత్తానికైతే ఊహించని విధంగా, అంటే కవిత అరెస్ట్ అయితే రాష్ట్రం మొత్తం అల్లకొల్లాలమైతే అల్లర్లు సృష్టిస్తారు. బాగా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన చేస్తారని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భావించారు. కానీ ఎక్కడ కూడా అలాంటి వాతావరణం లేదు, పెద్ద ఎత్తున ఆందోళన రాలేదు. ప్రజల నుంచి స్పందన మాత్రం కరువైందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏదో నామమాత్రంగా చేయాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఆ స్థాయిలో కొంతమంది వేసుకొని వచ్చారు. రోడ్ల మీద అంతా ఊహించనంత విధంగా లేదు. గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు కొంచెం కవితని బండి సంజయ్ గారు ఒక వ్యాఖ్యానించారు, ముద్దు పెట్టకపోతే తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారు అన్నప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అధికారం ఉంది కాబట్టి పోలీసుల దగ్గరుండి ఆందోళన చేపించారనే ఒక ఆరోపణలు అయితే అప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఊహించని విధంగా కవిత అరెస్టు నేపథ్యంలో అంత పెద్దగా లేదు. ముఖ్యంగా ఒక ఛానల్, వాళ్ళకి సంబంధించిన ఛానల్లో కూడా కవిత సంబంధించినటువంటి న్యూస్ కవరేజ్ కూడా ఎక్కువ చేయట్లేదని చెప్పేసి కొంత అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కవిత ఎపిసోడ్ ఇప్పట్లో ముగిసే విధంగా లేదనేది మనకు అర్థమవుతుంది. కవిత గారు ఇప్పట్లో జైలు నుంచి బయటకు రారు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఎప్పటికప్పుడు మీకు ఢిల్లీలో ఉన్న సమాచారం మీకు చేరవేస్తాను. దయచేసి మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.